నమస్కారము. యోగాలే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. యోగా థెరపీలో భాగంగా మనము రకరకాల ఆరోగ్య సమస్యల్ని ఎలా మనం థెరపీ ద్వారా తగ్గించుకోవచ్చు, లేదా యోగా థెరపీ ద్వారా ఎలా మెయింటైన్ చేస్తూ మళ్ళీ సమస్యని ముందుకు దాకా ముదిరించకుండా చిన్నపాటి ప్రాక్టీసెస్తో మన కంట్రోల్లోకి ఎలా తెచ్చుకోవచ్చు అని డిస్కస్ చేసుకుంటూ వెళ్తున్నాము. అందులో భాగంగా ఈరోజు మనము షట్చక్రాలు అనే కాన్సెప్ట్ని మనము ఈరోజు డిస్కస్ చేస్తాము. ఈ షట్చక్రాల్లో ఏ లోపాలు వస్తే ఎటువంటి వ్యాధులు లేదా ఎటువంటి ఆరోగ్య సమస్యలు మనకి ఎదురవుతాయి అనేది మనం నెక్స్ట్ 7 ఎపిసోడ్స్లో డిస్కస్ చేయబోతున్నాం. సో అనటామీగా చూసినప్పుడు మన బాడీని డాక్టర్స్ ఫ్రంట్ వ్యూ, బ్యాక్ వ్యూ, సైడ్ వ్యూ, లేటరల్ వ్యూ అని ఇలా డిఫరెంట్ డైరెక్షన్స్తో మన బాడీని అనలైజ్ చేస్తారు. అలాగే ప్రతి ఒక్క ఆర్గన్ అంటే ఏం లేదు, ఒక అవయవము, కలెక్షన్ ఆఫ్ సెల్స్. సో కణాలు యొక్క కలయికతో ఒక్కొక్క ఆర్గన్ క్రియేట్ అయి ఉంటుంది. సో ఆర్గన్కి ఏమైనా ప్రాబ్లం వస్తే ఎట్లా చేయాలా అనేది ప్రతి ఒక్క డాక్టరు ఒక్క సిస్టమ్ యొక్క స్పెషలిస్ట్ అయి ఉంటాడు, ఒక్క డొమైన్లోనే ఉంటుంది. బట్ మన భారతీయ సంస్కృతిలో పురాతన యోగా గ్రంథాలలో మన శరీరం ఎలా అయితే నిర్మించబడిందో కంటికి కనిపించినవి, అంటే ఇవి మన కంటికి కనిపించవు, విజువలైజ్ చేసుకొని మన ఋషులు మునులు మన శరీరంలో 7 చక్రాలు ఉన్నాయని చెప్పారు. శరీరంలో అవయవాలు ఉంటాయి అన్నది ఓకే, బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ ఆర్గన్స్, బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ మజిల్స్, బోన్స్, స్కెలిటన్, ఇదంతా ఓకే. ఇదంతా పక్కన పెడితే మన ఋషులు మునులు మనం శరీరం నిండా నాడులు ఉన్నాయి, రకరకాల నాడులు. కొంతమంది 72,000 నాడులు అంటారు, ఇంకొంతమంది 1,00,000 కన్నా ఎక్కువ నాడులు ఉన్నాయి అంటారు. సో ఈ నాడులంతా కూడా శరీరంలో ఎలక్ట్రిక్ వైర్స్ లాగా కింద నుంచి పైదాకా ప్రవహిస్తూ ఉంటాయి. అందులో ప్రాణశక్తి అనేది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నాడులు ఏవైతే ప్రవహిస్తూ ఉన్నాయో, ఇప్పుడు మనం కరెంట్ అని అనుకున్నప్పుడు ట్రాన్స్ఫార్మర్సు, ఆ తర్వాత మధ్యలో వాటికి రిలేటెడ్ సెంటర్స్ ఉంటాయి కదా, జంక్షన్స్. అలా శరీరంలో 7 జంక్షన్స్ని వాళ్ళు గుర్తించారు, 7 జంక్షన్స్. ఆ జంక్షన్కి ఏం పేరు పెట్టారంటే చక్రము అని పెట్టారు. అంటే ఎక్కడైతే నాడులు కలిసి మళ్ళీ ముందుకు పైకి వెళ్తూ ఉన్నాయో, అంటే ఒక జంక్షన్, ట్రైన్స్ వస్తున్నాయనుకోండి, ఒక జంక్షన్ దగ్గర అవి ఇలా పాస్ ఆన్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళిపోతూ ఉంటాయి. అలా శరీరంలో 7 జంక్షన్స్. ఆ 7 జంక్షన్స్ని ఎక్కడైతే అవి ఇంటర్సెక్ట్ అవుతున్నాయో నాడులు, వాటిని ఒక జంక్షన్, ఒక చక్రం అన్నారు. 7 చక్రాలు ఉన్నాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చక్ర ఈజ్ ది మూలాధార చక్ర. ముందుండే ఫస్ట్ చక్రం పేరు మూలాధార చక్రము అంటారు. పేరులో ఉంది మూలాధార, మూలము ప్లస్ ఆధారము. మనం శరీరం ఉత్పన్నం అవడానికి, అంటే మనము తల్లి గర్భంలో ఉండేటప్పుడు చిన్న పాయింట్ లాగా, అంటే ఎప్పుడైతే సెమెన్ ఎగ్ కలుస్తాయో ఒక చిన్న పాయింట్, బేబీ అంటే అప్పుడు ఒక చిన్న పాయింట్, అది మన మూలము. సో మూలాధార చక్రం ఎక్కడ ఉంటుంది అని అంటే మన శరీరంలో యానస్ దగ్గర ఉంటుంది. సో మన యానస్ ఎక్కడైతే ఉంటుందో ఆ యానస్ దగ్గర ఉండే పాయింట్, అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, అదే బేస్, మూలాధార చక్రం అన్నారు. ఒక్కొక్క చక్రం ఒక క్వాలిటీస్ చెప్తాను, ముందర పేర్లు చూద్దాం. ఫస్ట్ది మూలాధారం. మూలాధారం నుంచి కొద్దిగా ఒక 3 అంగుళాలు, అంటే 3 ఫింగర్స్ అబౌవ్ చూస్తే దాన్ని స్వాదిష్టాన చక్రము అని అంటారు. ఇది మన జెనిటల్ ఆర్గన్స్ దగ్గరకు ఉంటాయి. జెంట్స్ ఉండేటప్పుడు జెంట్ రీప్రొడక్టివ్ సిస్టమ్, ఫీమేల్స్ ఉంటే ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ దగ్గర సెకండ్ జంక్షను, అది స్వాదిష్టాన చక్రము అని అంటారు. మూడవది దానికన్నా 4 అంగుళాల పైన నాభి దగ్గర ఉంటుంది, దాని పేరు మణిపూర చక్రము. మణి అని అంటే మనం వజ్రాలు, మణులు, మాణిక్యాలు అంటారు కదా. సో దీన్ని మణితో పోల్చారు. ఇది మణిపూర చక్రం, నాభి దగ్గర. సో 4వ చక్రము హృదయం దగ్గర ఉంటుంది, దాని పేరు అనహత చక్రము. అనహత 4వ చక్రం హృదయం దగ్గర ఉంటుంది. 5వది మన థ్రోట్ దగ్గర ఉంటుంది, దాని వచ్చి విశుద్ధి చక్రము అని అంటారు. ఇక్కడ జంక్షన్ 5వది.
ఆరోది 2 కనుబొమ్మల మధ్యలో ఉంటుంది, ఆజ్ఞా చక్రము ఇక్కడ ఆరోది. 7వది కరెక్ట్ ఇక్కడ మన హెడ్ మధ్యలో తాలు భాగంలో ఉంటుంది, సహస్ర చక్రము అని అంటారు. సో 7 చక్రాలు, మూలాధార చక్రము, స్వాదిష్టాన చక్రము, మణిపూర చక్రము, అనహత చక్రము, విశుద్ధి చక్రము, ఆజ్ఞా చక్రము, సహస్ర చక్రం. సో ఏంటి ఈ చక్రాస్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ఎందుకు తెలుసుకోవాలి యోగిక్ సైకాలజీలో? సో మన శరీరము డాక్టర్స్ ఏమో ఇందాక చెప్పినట్టు స్కెలిటన్, బోన్స్, సెల్స్తో తయారయ్యి ఉంటాయి అంటారు. సో శరీరంలో ప్రాబ్లం వస్తే ఆ ఆర్గాన్కి సంబంధించింది చెక్ చేస్తారు. కానీ యోగిక్ పర్స్పెక్టివ్లో ఎలా చెక్ చేస్తారు అని అంటే, ఇప్పుడు మూలాధార చక్రం ఎవరికైనా యాక్టివ్గా లేదనుకోండి, అంటే ఆ చక్రం ఆ జంక్షన్ నుంచి ఎలక్ట్రిక్ ఎనర్జీ పాస్ అవ్వట్లేదు అనుకోండి, మనం ఏమన్నాం 7 చక్రాస్ ఉన్నాయి అన్నాం. సో కింద నుంచి ఎనర్జీ పాస్ అయినప్పుడు మూలాధార నుంచి నేను కింద నుంచి 100 హెడ్జ్ పంపిస్తే మూలాధార నుంచి కూడా 100 హెడ్జ్ బయటికి రావాలి. అలా 100 హెడ్జ్ రాకుండా తక్కువైపోతుంది అనుకోండి ఎనర్జీ ఫ్రీక్వెన్సీ, మూలాధార చక్రం యాక్టివ్గా లేదు అని. సో మూలాధార చక్రం సరిగ్గా లేకుండా ఉంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? పైల్స్ రావచ్చు, కాన్స్టిపేషన్ రావచ్చు, మీకు సూసైడల్ అటెంప్ట్ చెయ్యాలి అనే ఆలోచన రావచ్చు. ఇంకా చెప్పాలి అని అంటే మీకు ఈ ప్లేస్లోనే ఉండాలి అని అనిపించకపోవచ్చు. ఈ ప్లేస్లో అంటే ఈ లైఫ్లో నాకు అక్కర్లేదు, ఈ లైఫ్ నాకు సంబంధించింది కాదు, నేను ఎక్కడో వేరే దగ్గర పుట్టాల్సిన వాడిని అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి. మూలము అని అంటే ఎర్త్కి దగ్గర, పృథ్వీ మాత అంటే మన ఎర్త్ ఏదైతే ఉందో భూమికి దగ్గరగా ఎర్త్ ఎలిమెంట్ అంటారు. సో ఆ ఎర్త్ ఎలిమెంట్ అనేది మన బాడీలో కానీ తక్కువైపోతే ఇలాంటి టెండెన్సీస్, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, పైల్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అలాంటివి. సెకండ్, స్వాదిష్టాన చక్రం. స్వాదిష్టాన చక్రం యాక్టివ్గా ఉందనుకోండి, మనకి యూజువల్గా రీప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ అనేవి రావు, ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి రావు, ప్లెజరబుల్ లైఫ్, హ్యాపీ లైఫ్ గడుపుతూ ఉంటాము, స్ట్రెస్ ఇలాంటివి ఏమి ఉండవు. అదే స్వాదిష్టాన చక్రము డౌన్ అయి ఉందనుకోండి, మీకు ఎప్పుడూ కూడా మీకు రీప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్, ఫర్టైల్ ప్రాబ్లమ్స్, యూట్రస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, జెంట్స్కి అయితే టెస్టోస్టెరాన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ప్లస్ వీళ్ళల్లో ఎప్పుడు ప్లెజర్ అనేది ఉండదు, వీళ్ళకి సెక్షువల్ యాక్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉండదు, వీళ్ళు ఎప్పుడూ కూడా దూరంగా జరుగుతూ ఉంటారు, పార్ట్నర్స్తో ఉండరు, ప్లస్ రకరకాల ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా స్వాదిష్టాన చక్రం డౌన్ అయితే వస్తుంది. మూడవది మణిపూర చక్రం. మణిపూరము అంటే ఒక పురం, అంటే మణిపూరం అని అంటే మనం మొత్తం బాడీలో వజ్రంగా మలవాల్సింది మణిపూర చక్రం. మణిలాగా అంటే రేడియేట్ అవుతూ ఉండాలి, డైమండ్ లాగా రేడియేట్ అవుతూ ఉండాలి. ఇది కానీ డౌన్ అయిపోయింది అనుకోండి, మనకి కాన్స్టిపేషన్ వస్తుంది, డైజెస్టివ్ సిస్టమ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. డైజెస్టివ్ సిస్టమ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తే అన్నమయ కోశం అని ఉంటుంది మన శరీరంలో, అది మనకి అన్నమయ కోశంలో మనకి ప్రాబ్లమ్స్ అనేవి తెలుస్తాయి. స్కిన్ డిస్కలర్ అవ్వడము, స్కిన్లో రేడియన్స్ తగ్గిపోవడము, ఫేస్ అంతా కూడా అట్రాక్షన్ తగ్గిపోయి ఫేస్లో ఎప్పుడు ఏదో మనము చింతలో ఉన్నట్టుగా అనిపించడం, ఇవన్నీ కూడా అంటే ఫేస్లో అట్రాక్టివ్నెస్ తగ్గిపోతుంది, బ్రైట్నెస్ తగ్గుతుంది, కలర్ తగ్గుతుంది. యూజువల్గా చెప్తారు ఇక్కడ నేను కలర్ గురించి చెప్పట్లేదు, వైటా బ్లాక్ అని. కొంతమంది కలర్ ఎలా ఉన్నా కూడా ఫేస్లో ఒక మంచి రేడియన్స్ ఉంటుంది, ఆ రేడియన్స్ అనేది తగ్గిపోతుంది ఎప్పుడు మణిపూరం కానీ తక్కువైపోతే. నెక్స్ట్ అనహత చక్రం. అనహత చక్రం హృదయం దగ్గర ఉంటుంది అన్నాం. ఇది మన మొత్తం బాడీకి కావాల్సిన ప్రాణాన్ని ఇక్కడ నిలవ ఉంచుకొని ఉంటుంది, ఇక్కడ నుంచి మనకి ఎనర్జీ జనరేట్ అవుతూ ఉంటుంది. సో అనహత చక్రం కానీ డౌన్ అయ్యింది అనుకోండి, మనకి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో అగైన్ ట్రస్ట్ అనేది ఉండదు, పక్కవాడి మీద ట్రస్ట్ ఉండకపోవడము, చేసిన పని మీద పదే ఓసిడి లాంటివి పదే ఒక పనిని చేస్తూ ఉండడము, ప్లస్ అనహతము అంటే నాదము. మీరు అనహత, నా ప్లస్ అహత అనహత అని అంటారు. సో అనహత నాదము అని అంటే మన మనసులో మన బ్రెయిన్, మన మైండ్ ఏం చెప్తుందో మనం వినగలగాలి. అది వినలేకుండా ఉన్న మన పనులు అనేవి సక్సెడ్ కావు. సో అది అనహత చక్రం డౌన్ అయిపోతే. నెక్స్ట్ విశుద్ధి చక్రం.
థ్రోట్ దగ్గర ఉంటుంది. సో థ్రోట్ దగ్గర ఉండే విశుద్ధి చక్రం యాక్టివ్గా ఉన్నారనుకోండి, మీరు మంచి పొలిటికల్ లీడర్ అవుతారు, మీరు మంచి వక్తగా తయారవుతారు, మీరు మంచిగా సింగర్స్ అందరికీ కూడా విశుద్ధి చక్ర యాక్టివేట్ అయి ఉంటుంది. శ్లోకాలు బాగా చెప్తారు, సాంస్క్రిట్ బాగా పలకగలుగుతారు. సో విశుద్ధి చక్రం యాక్టివ్ అయితే మీరు ఏదైతే ఉందో మీ టాలెంట్ మీరు బయటకు చెప్పడానికి చాలా ఉబిల్లూడతారు. అంటే యు ఆర్ ప్రెజెంటబుల్, వేర్ ఎవర్ యు గో యు ఆర్ విక్టోరియస్. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా విక్టరీ అనేది సాధిస్తారు. అదే విశుద్ధి చక్రం డౌన్ అయిందనుకోండి, మీరు ఇంట్రోవర్ట్స్గా తయారవుతారు. ఇంట్రోవర్ట్స్ అంటే మీకు చాలా బయటికి చెప్పాలనిపిస్తుంది, కానీ మీరు ఏమీ చెప్పరు. మంచిగా ప్రజెంటేషన్ ప్రిపేర్ అయ్యి వెళ్తారు, స్టేజ్ మీద మర్చిపోతారు, చెప్పలేరు. మీ మదర్కో ఫాదర్కో మీ సిస్టర్కో ఏదో విషయం చెప్పాలి అని అనుకుంటారు, కానీ నోటి దాకా వస్తుంది, బయటికి చెప్పలేరు. ఇంట్రోవర్ట్స్ అంటే లోపలే మదన పడిపోతుంటారు. వీళ్ళు మంచి చెప్పరు, చెడు చెప్పరు. సో ఎప్పుడైతే వీళ్ళు మంచి చెడు చెప్పరో, ట్రామా, వీళ్ళ శరీరంలో ఎక్కువ ట్రామాస్ ఉంటాయి, ఎమోషనల్ ట్రామా. ఆ ట్రామా మొత్తం కూడా వాళ్ళ హిప్స్లో, దాని తర్వాత వాళ్ళ ఆర్మ్స్లో ఇవంతా స్టోరేజ్ అయిపోతూ ఉంటుంది. ఇది విశుద్ధి చక్ర డౌన్ అయిపోతాయి. నెక్స్ట్ కమ్స్ ఆజ్ఞా చక్ర, కనురెప్పల మధ్యలో ఉంటుంది. సో ఆజ్ఞా చక్ర కానీ యాక్టివ్ అయితే వీళ్ళు ఐక్యూ బాగా ఉంటుంది, ఇంటెలిజెన్స్, సైంటిస్ట్, రీసెర్చర్స్. సో ఎవరైతే ఆజ్ఞా చక్రం యాక్టివ్గా ఉంటుందో వాళ్ళు దే సీ ది ఫ్యూచర్ ఎర్లీ ఇట్ సెల్ఫ్. ఫర్ ఎగ్జాంపుల్ రతన్ టాటా అనుకోండి, ముందుగానే ప్రపంచంలో ఏం జరగబోతుంది, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, మనం ఏది చేస్తే ఫ్యూచర్లో విన్ అవుతాము అనేది ముందరే వాళ్ళు డిసైడ్ అయ్యి ఇట్లా చేస్తే బాగుంటుందంటే ఫోర్సి చూస్తూ ఉంటారు. ఇంటెలిజెన్స్ ఎక్కువగా ఉంటుంది, ఎమోషనల్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంటుంది. ఎవరికైతే ఆజ్ఞా చక్రం తక్కువ ఉంటుందో వాళ్ళు ఫ్యూచర్ని ఏమాత్రం వాళ్ళు ఫైండ్ అవుట్ చేయలేరు, పాస్ట్లోనే బతుకుతూ ఉంటారు. ఇన్ జనరల్గా ఈ 5 చక్రాలు ప్రతి మానవుల్లో కొద్దో గొప్ప యాక్టివ్, ఇన్యాక్టివ్, బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉంటాయి. ఆజ్ఞా చక్రము, సహస్ర చక్రము ఎవరికి యాక్టివ్ అవుతుంది అని అంటే, ఎవరైతే స్పిరిచువల్ ఓరియంటెడ్ ఉంటారో, నేను ఎందుకు పుట్టాను, నాతో పాటు నెక్స్ట్ ఎనర్జీ ఏముంది, కంటికి కనిపించిందే ఎనర్జీ అనుకుంటాం, కానీ కంటికి కనిపించని ఎనర్జీస్ కూడా చాలా ఉంటాయి. హై లెవెల్ ఆఫ్ ఎనర్జీ ఏముంది, కాస్మిక్ ఎనర్జీ ఏముంది, నేను తెలుసుకోవాలి, యూనివర్స్ అంటే ఏంటి, అలా రిలీజియస్ అంటే ఇది రిలీజియస్ నాన్ రిలీజియస్ పక్కన పెడితే స్పిరిచువాలిటీ నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎనర్జీ ఏముంది, నెక్స్ట్ నేను ఎక్కడికి వెళ్ళాలి, ఇదే నా లైఫ్ అండ్ బర్తేనా, ఇంకా నేను దీన్ని దాటి వెళ్ళాలి అనుకొని ఎవరైతే ఆ ఓరియంటేషన్లో ప్రయాణిస్తారో వాళ్ళకి ఆజ్ఞా చక్రం యాక్టివేట్ అయి ఉంటుంది. పాత రోజుల్లో చిన్న ఎగ్జాంపుల్, విశ్వామిత్రుడికి త్రినేత్రం ఉంటుంది అంటారు. ఈ నేత్రం కానీ ఓపెన్ చేస్తే ఈ థర్డ్ అయ్యి వరల్డ్ మొత్తం భస్మం అయిపోతుంది అంటారు. సో మన శరీరంలోని ఇంటలెక్చువల్ నాలెడ్జ్కి సంబంధించి లేదా సిద్ధులు ఎవరైతే సిద్ధ ప్రాక్టీస్ చేస్తారో, చాలా అష్టసిద్ధులు ఉంటాయి, ఆ సిద్ధులంతా ప్రాక్టీస్ చేస్తే వాళ్ళ ఎనర్జీస్ మొత్తం ఇక్కడ స్టోర్ అవుతూ ఉంటాయి. సో ఇది యాక్టివ్ చేయాలి అంటే మనం చాలా స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేయాలి. ఇది దాటి మీరు ఎప్పుడైతే నేను కాస్మిక్ ఎనర్జీ అంటే బ్రహ్మాండంలో ఏ ఎనర్జీ ఉందో నాలో కూడా అదే ఎనర్జీ ఉందని ఎప్పుడైతే మీరు తెలుసుకుంటారో మీ సహస్ర చక్రం యాక్టివేట్ అవుతుంది. దేవుడు ఎవరో కాదు, దేవుడు లేదా సూపర్ న్యాచురల్ పవర్ ఏదైతే ఉందో అది నా హార్ట్లోనే ఉంది అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి సహస్ర చక్రం, సెల్ఫ్ లిబరేషన్ లేదా రియలైజేషన్, ఇది ఎవరికైతే కలుగుతుందో సహస్ర చక్ర యాక్టివేట్ అవుతుంది. ఓకే, మనం ఇక్కడ దాకా వెళ్ళని అవసరంలా, మనం కింద ఉండే లోయర్ చక్రాస్ని యాక్టివేట్ చేసుకొని బ్యాలెన్స్ చేసుకోగలిగితే మనకి రెగ్యులర్గా వచ్చే రకరకాల వ్యాధుల్ని తగ్గించుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు మూలాధార చక్రం డౌన్ ఉందనుకోండి, గాడెస్ పోజు ఎక్కువసార్లు చేస్తూ ఉండాలి. మీకు స్వాదిష్టాన చక్రం డౌన్ ఉందనుకోండి, పర్వతాసనం, అధోముఖ శ్వానాసనం చేయాలి. అనహత చక్రం డౌన్ అయిందనుకోండి, మీరు ఊష్ట్రాసనం, క్యామెల్ పోజ్ చేయాలి. విశుద్ధి చక్రం డౌన్ అయిందనుకోండి, మీరు భుజంగాసనం చేయగలగాలి. ఆజ్ఞా చక్రం యాక్టివేట్ చేయాలనుకోండి, హయ్యర్ లెవెల్స్ కోసము భ్రమరీ ప్రాణాయామ చేయాలి. అదే సహస్ర చక్రం యాక్టివేట్ అవ్వాలి అనుకోండి, మెడిటేషన్ చేయాలి, సోహం మెడిటేషన్ చేయాలి. ఇలా రకరకాల ప్రాక్టీసెస్ ఉన్నాయి. ఒక్కొక్క చక్రము దీని ప్రాబ్లం ఏంటి,
అంటే ఇండివిజువల్ టు ఇండివిజువల్ మీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఏ ఏ చక్రాలు ఇన్యాక్టివ్గా ఉన్నాయి, అది మనము ఒక ప్రిస్క్రిప్షన్ డయాగ్నోసిస్ చేసి ఏ చక్రం యాక్టివ్గా లేదో దాన్ని బ్యాలెన్స్డ్గా, అంటే ఎక్కువగా వర్క్ అవుతున్న ప్రాబ్లమే, తక్కువగా వర్క్ అవుతున్న ప్రాబ్లమే. సో హై ఎనర్జీ వచ్చిందనుకోండి, లైట్స్ అన్నీ కూడా మనకి ఫ్యూజులు ఎగిరిపోతాయి. తక్కువ ఎనర్జీ వస్తే డిమ్గా వెలుగుతుంటుంది. సో చక్రాల్లో ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. కొంతమంది ఇంకొక చిన్నది, కుండలిని చక్రం మీ శరీరంలో కుండలిని ఎనర్జీని జాగృతం చేస్తామని కొంతమంది వర్క్షాప్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. కుండలిని శక్తి అప్పుడే ఎవరు ఏం యాక్టివేట్ చేయక్కర్లేదు, తెలుసో తెలియకో వెళ్ళి యాక్టివేట్ చేయించుకున్నారు అనుకోండి, కొంతమందికి యానస్ నుండి బ్లడ్ ఫ్లో అయిపోతూ ఉంటుంది, కొంతమంది సైకోస్గా తయారవుతారు. వాళ్ళు ఎనర్జీని ఎలా మెయింటైన్ చేయాలో తెలియదు. టూ మచ్ ఆఫ్ ఎనర్జీ ఇచ్చామనుకోండి, దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం కూడా తెలుసుకోవాలి. సో ఎప్పుడు కూడా మీరు కుండలిని ఎనర్జీలు యాక్టివేట్ చేయడానికి ఎక్కడికి వెళ్ళొద్దండి. శరీరంలో ఉండే ఫస్ట్ 5 చక్రాస్ యాక్టివేట్ చేయించుకుంటే చాలు. కుండలిని చక్ర యాక్టివేట్ చేయించుకోవాలి అంటే ఈ 7ని యాక్టివేట్ చేస్తే కుండలిని యాక్టివేట్ అవుతుంది. మనం తెలుసో తెలియకో మన శరీరంలో ఎనర్జీలతో మనము ఆటలు ఆడకూడదు. చెప్పడానికి ఇది చాలా సింపుల్, బట్ చాలామంది 10,000కి 20,000కి ఆన్లైన్లో కోర్సులని ఈ కోర్సులని చేయిస్తూ ఉంటారు. మనకి గృహస్థంలో ఉండే వాళ్ళకి ఇవి సూట్ అవ్వవు, ఇవి చేయకూడదు. ఇవి చేసినప్పుడు మీకు తెలియకుండానే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉత్పన్నమవుతాయి. సో మీరు అంత దూరం వెళ్ళొద్దు. మనము ఇక్కడ కండిషన్ ఆరోగ్య సమస్యకి ఓకే, మీ కాన్స్టిపేషన్ మణిపూర చక్ర కొద్దిగా తక్కువ ఉంది, దీనికి సంబంధించిన ఆసనాలు ప్రాణాయామాలు ఈ వ్యూలో చూస్తామే తప్ప మీకు కుండలిని యాక్టివ్ చేయడానికి చూడము. సో ఈ చక్రాలన్నింటినీ కూడా పాత రోజుల్లో మునులు లోటస్ అంటే కమలంతో పోల్చారండి. కమలంతోనే ఎందుకు పోల్చారు అంటే, కమలం ఎక్కడ పుడుతుంది, మనకి ఎక్కడైతే నీళ్ళు మడ్డి ఎక్కువ ఉంటుందో అక్కడే కమలం పుడుతుంది. ఆ కమలము ఆ డర్టీ వాటర్లో ఆ బడ్ అనేది అంటే చిన్న మొగ్గ నుంచి అది పువ్వుగా విప్పారినప్పుడు కింద 2 ఆకులు ఉంటాయి, ఆ పువ్వు ఉంటుంది. మట్టిలో నుంచి అది పైకి వచ్చినా విచ్చుకున్నా మట్టి అనేదే అంటుకోదు, వాటర్ డ్రాప్ కూడా లోటస్కి అంటుకోదు. అందుకని మన మునులు చక్రాన్ని దేంతో పోల్చారు, ఈ కమలంతో పోల్చారు. అంటే ఫ్రమ్ ఇగ్నోరెన్స్ ఏ పర్సన్ షుడ్ ట్రావెల్ టు రియాలిటీ. అజ్ఞానం నుండి జ్ఞానం వైపుకి మన బుద్ధిని మనము ముందుకు తీసుకువెళ్ళాలి కాబట్టి కమలంతో పోల్చారు. సో ప్రతి ఒక్క కమలం, ఇప్పుడు కింద మనం ఫస్ట్ మూలాధార చక్రం అన్నాం. మూలాధార చక్రము ఒక కమలంతో 4 రెక్కలు ఉంటాయి, లేదా సహస్ర చక్రము 10,000 రెక్కలు ఉంటాయి, 1000 రెక్కలు ఉంటాయి. అదర్వైజ్ ఆజ్ఞా చక్రము ఒక 10. అంటే ప్రతి కమలాన్ని ఆ కమలంలో ఎన్ని రెక్కలు ఉండాలి, అది ఏ కలర్లో ఉండాలి అనేది కూడా ఐడెంటిఫై చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మూలాధార చక్రం వచ్చి రెడ్ కలర్తో పోల్చారండి. సో కమలము రెడ్ కలర్లో ఉంటుంది. ప్రతి ఒక్క కమలానికి ఒక మంత్రాన్ని కూడా ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మూలాధార చక్రానికి లమ్ అనే మంత్రం. ఇప్పుడు ఎవరికైనా మూలాధార చక్రము తక్కువ ఉందనుకోండి, వాళ్ళని ఎప్పుడు రెడ్ కలర్ బట్టలు వేసుకోమంటారు. రెడ్ కలర్ స్టోన్ ఏదైనా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు పగడం వేసుకున్నాను, సో పగడానికి సంబంధించి అంటే రెడ్ కలర్ స్టోన్స్ వేసుకోవాలి, అంటే రెడ్ కలర్ ఉండే జ్యువెలరీ వేసుకోవాలి. లమ్ అనే మంత్రాన్ని మెడిటేషన్లో ప్రాక్టీస్ చేయాలి. సో ఇది ఒక థెరపీ, కలర్ థెరపీ. ఇది అంటే చక్ర కాన్సెప్ట్లోనే కలర్స్ వస్తాయి. సెకండ్ది మూలాధారం తర్వాత స్వాదిష్టానం వచ్చి మెరూన్ రెడ్ కలర్లో ఉంటుంది. అంటే రెడ్ ఆరెంజ్ కలిపితే ఏ కలర్ వస్తుందో అది స్వాదిష్టాన చక్రం. ఈ స్వాదిష్టాన చక్రానికి సంబంధించిన సింబల్ ఏంటి అని అంటే వం. సో వం అనే బీజ మంత్రాన్ని ఎక్కువగా మనం పలుకుతూ ఉండాలి మెడిటేషన్ చేసేటప్పుడు, వం 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 అని. సో దీనికి ఆ మెరూన్ కలర్ లాంటి డ్రెస్సెస్ని, మెరూన్ కలర్ని ప్రిఫర్ చేస్తారు. అదే మణిపూర చక్రం అనుకోండి, ఆరెంజ్ కలరు, మన సన్ ఏదైతే ఉంటుందో సూర్యుడి కలరు ఆరెంజ్ కలర్. దీన్ని రమ్తో ఐడెంటిఫై చేశారు. రమ్. మీరు ఇప్పుడు రమ్ పలకండి, మీ పొట్ట లోపలికి వెళ్తుంది, గమనించండి. రమ్ అనే పలికే కొద్దీ పొట్ట లోపలికి వెళ్తుంది. నెక్స్ట్ మనకి అనహత చక్రం. సో ఈ అనహత చక్రాన్ని గ్రీన్ కలర్తో ఐడెంటిఫై చేశారు. సో దీనికి సంబంధించిన బీజ మంత్రము ఎం. ఎం ఎం అని పలుకుతుంటే ఇది యాక్టివేట్ అవుతుంది. విశుద్ధి చక్రం.
విశుద్ధి చక్రాన్ని బ్లూ కలర్తో ఐడెంటిఫై చేశారు. సో బ్లూ కలర్ నీలాన్ని మనం ధరిస్తూ ఉండాలి. సో విశుద్ధి చక్రానికి మనము హమ్ అనే అక్షరాన్ని పలకాలి, హమ్ హమ్ అని. ఆ తర్వాత ఆజ్ఞా చక్రము పర్పుల్ కలర్ లాంటిది ఉంటుంది. యూజువల్గా పర్పుల్ ఆర్ వైట్ అని అంటారు, కొద్దిగా అటు ఇటుగా దగ్గరలో ఉంటుంది. సో ఈ ఆజ్ఞా చక్రానికి మనం ఓం అని కూడా పలుకుతూ ఉంటాము. కొన్ని చోట్ల అని కూడా అంటారు. సో ఆ అంటారు కదా, ఓం, అందులో అని కూడా పలకొచ్చు లేదా ఓం అని కూడా పలకొచ్చు. అది ఆజ్ఞా చక్రానికి. సేమ్ థింగ్ ఫర్ సహస్ర చక్ర. సహస్రము అంటే తెల్లగా ఉండే కమలము, వైట్ కలర్, కొన్ని చోట్ల వైలెట్ అని కూడా చూపిస్తారు. సో ఈ 7 చక్రాలకి ప్రతి చక్రాన్ని ఒక కమలంతో పోల్చారు. ఒక కమలంలో 2 రెక్కల నుండి పైకి వెళ్ళే కొద్ది సహస్రము 1000 రెక్కల దాకా కమలంలో ఉంటాయి. కలర్స్ ఐడెంటిఫై చేశారు. చక్రం యొక్క ఏ చక్రం అయితే మనకి డౌన్ ఉందో ఆ చక్రాన్ని బట్టి మనం పర్టికులర్ ప్రాణాయామ, పర్టికులర్ ఆసనాసు, పర్టికులర్ బీజ మంత్రాల్లో మెడిటేషన్ చేస్తూ ఉండాలి. సో ఈ రోజుటి కార్యక్రమంలో మనం జస్ట్ షట్చక్రాస్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేశాము. వరుసగా 7 రోజులు మనం ఒక్కొక్క చక్రము దాని యొక్క అడ్వాంటేజ్, తక్కువైతే ఏం జరుగుతుంది, ఎక్కువైతే ఏం జరుగుతుంది, ఏ ఆసనాలు చేస్తే మనకు బ్యాలెన్స్ అవుతుందో వరుసగా డిస్కస్ చేయబోతున్నాము. కంపల్సరీగా రోజు ఈ ఎపిసోడ్స్ని చూస్తారని ఆశిస్తూ ఈ రోజుటి కార్యక్రమంలో సెలవు తీసుకుంటూ నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. థ్యాంక్ యూ.